హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ముందుగా అందరికీ 4వ వారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఈ సంవత్సరం 2వ వారమే వరలక్ష్మి వ్రత పూజ అయితే అత్తయ్య గారి ఇంటి దగ్గర చేసుకున్నాను కదా. ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా. అదే రోజు ఈవినింగ్ అమ్మవార్లకి కుంకుమ పూజ అయితే చేయించుకుంటామండి. అంటే విష్ణాలయంలో లక్ష్మీ అమ్మవారికి, శివాలయంలో పార్వతీ అమ్మవారికి కూడా కుంకుమ పూజ అయితే చేయించుకుంటాము. పూజ కోసం అత్తయ్య గారు అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేశారండి. ఒక ప్లేట్లో లక్ష్మీ అమ్మవారికి, ఒక ప్లేట్లో పార్వతీ అమ్మవారికి మంగళకరమైన వస్తువులు, గాజులు, పసుపు, కుంకుమ, రవికెల గుడ్డ, పువ్వులు, తాంబూలం, కర్పూరం, అలాగే అగరబత్తీలు అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేశారండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. ముందుగా ఇంట్లో అమ్మవారికి పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ కూడా దీపం వెలిగించుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అప్పుడు గుళ్ళో పూజకైతే వెళ్ళామండి. పూజ అంటే మన చేత ఏమి కుంకుమ పూజ చేయించారండి. మనం తీసుకెళ్ళిన పూజా సామాగ్రి అన్నీ కూడా గుళ్ళో పూజారి గారికి ఇచ్చేసినట్లయితే వాళ్ళే మన గోత్రనామాలు చదివేసి అమ్మవార్లకి కుంకుమ పూజ అయితే చేస్తారండి. ఇంకా మన చేత ఏ పూజ చేయించరు. ఈ మధ్యకాలంలో చాలామంది ఈవినింగ్ కుంకుమ పూజ చేయించుకుంటున్నాం కదా అమ్మవార్లకి, గణపతి పూజ కూడా చేసుకోవాలి కదా అన్నట్టుగా వినాయకుడికి పూజా సామాగ్రి అన్ని తీసుకువెళ్ళి దీపారాధన చేసుకుంటున్నారు. అలా తీసుకొచ్చిన వాళ్ళందరి చేత కూడా వినాయకుడి పూజ కూడా చేయిస్తారండి. కానీ లక్ష్మీ అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ అయితే మన చేత చేయించరండి, పూజారులే చేస్తారు. అలాగే ఫస్ట్ శివాలయంకి అయితే వెళ్ళాము. శివాలయంలో గోత్రనామాలు చదివించుకుని ఈ పూజా సామాగ్రి ప్లేటు పూజారి గారికి అయితే ఇచ్చేసి దర్శనం చేసుకు వచ్చేసామండి. సో మన గోత్రనామాలు చదివేసి మన పేరు మీదుగా అక్కడ పూజ అయితే జరిగిపోద్ది. ఈలోపు విష్ణాలయంలో కూడా మనం తీసుకెళ్ళిన ప్లేట్ ఇచ్చేసి అక్కడ కూడా గోత్రనామాలు చదివించుకుని ఇంటికి వచ్చేయచ్చు. మనకి ఇష్టమైతే అక్కడ కూర్చోవచ్చండి. ఇంకా గణపతి పూజ అలాంటివి ఏమీ ఉండవు. ఈ మధ్య కాలంలో కొద్దిమంది చేయించుకుంటున్నారు గణపతి పూజ కూడా. సో ఒక్కొక్కరు ఏంటంటే ఒక వారం శివాలయంలోని, ఒక వారం విష్ణాలయంలోని కుంకుమ పూజ అన్నది చేయించుకుంటారండి. అలా చేయించుకుంటే ఇంకా ఆ గుళ్ళో పూజ అయ్యేంత వరకు కూర్చుంటారు. మేము ఇంకా ఒకే వారం 2 గుళ్ళోని చేయించుకుంటున్నాం కాబట్టి శివాలయంలో పూజా సామాగ్రి ఇచ్చేసి విష్ణాలయంలోకి అయితే వచ్చి విష్ణాలయంలో లక్ష్మీ అమ్మవారికి పూజ అయ్యేంత వరకు కూర్చున్నామండి. ఇంకా విష్ణాలయంలో అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత కుంకుమ ప్రసాదం తీసుకున్న తర్వాత శివాలయంలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాము. ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు 5 వారాలు వచ్చాయి కదండి. మేము 2వ వారం అయితే పూజ చేయించుకున్నామని చెప్పాను కదా. టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంకా 3వ వారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. అది కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వారం ఎక్కువ మంది చేసుకుంటారు కదా. మొత్తం అసలు ఏ టెంపుల్ ఖాళీ ఉండదండి. ఈ రోజైతే చాలా ఖాళీగా ప్రశాంతంగా పూజ అయితే జరిగింది. ఇక్కడ పార్వతీ అమ్మవారిని కూడా దర్శించుకుని అమ్మవారికి పూజ చేసిన కుంకాన్ని అయితే తీసుకున్నాము. ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.